నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పేరుతో పంట పొలాలను లాక్కోవద్దు. మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావు. నాట్య గురువు మల్లిక రాంప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేములపల్లి హాసిని కూచిపూడి నాట్య రంగ ప్రవేశ కార్యక్రమం. మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్న మాజీ మంత్రి విడతల రజని. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ లక్ష్మీ సహాజన్. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఇలానే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారని, కానీ ఆఖరికి అది తప్పుడు కేసు అని ప్రూవ్ అయిందన్నారు. వైఎస్ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నాడని మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతోంది. ఇప్పుడు తారస్థాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన 3 సార్లు ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా పాల్గొనేదానికి, పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్. నాట్యం అపురూప కళని దూరదర్శన్ పూర్వ ప్రోగ్రాం డైరెక్టర్ ఓలేటి పార్వతీశం అన్నారు. నాట్య గురువు మల్లిక రాంప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేములపల్లి హాసిని కూచిపూడి నాట్యరంగ ప్రవేశం కార్యక్రమం ఎంబీబీకేలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓలేటి పార్వతీశం కుమారి హాసిని నాట్య రీతిని ప్రశంసించారు. హాసిని తల్లిదండ్రులు వేములపల్లి సురేష్ బాబు, నాగశివాని మాట్లాడుతూ అమెరికాలో పుట్ట పెరిగిన హాసిని నాట్య కళను నేర్చుకుని కూచిపూడి నాట్యరంగ ప్రవేశం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురు మల్లిక రామ్ ప్రసాద్ నేతృత్వంలో హాసిని కూచిపూడి నృత్యం, గణేష స్తుతి, స్వర జతి, భామ కలాపం, శ్రీ వెంకటేశ్వరని స్తుతిస్తూ పలు నాట్య రీతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఆనందపడవలసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రాంతానికి చెందినటువంటి గొప్ప కూచిపూడి నృత్యం ఆమె అమెరికాలో అభ్యసించి గురువు గారి దగ్గర వచ్చి ఇక్కడ రంగప్రవేశం చేయాలి మన విజయవాడ నగరంలో అనుకోవడం చాలా గొప్ప విశేషం. అమెరికాలో విద్యను అభ్యసించి అలాగే ఆమెకు లభించినటువంటి గురువు గారు మల్లికా రాంప్రసాద్
ఆమె కూడా ఇక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ విద్యార్థుల కోసం ఇటువంటి ఒక పాఠశాలను అక్కడ ఏర్పాటు చేసి నృత్యశాలని వాళ్ళందరికీ నేర్పించడం అనేది కూడా చాలా విశేషం. మనం ఇక్కడ చాలా విశేషంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మనకి చెందినటువంటి ఈ అద్భుతమైనటువంటి విద్య, ఈ నాట్య కళ ఖండాంతరాల్లో ప్రవహిస్తూ ఉన్నది. వాళ్ళు అక్కడ అభ్యసించి తాము నేర్చుకున్నది ఎంతవరకు సబబుగా ఉందని మన ముందు ప్రదర్శిస్తున్నారు. వీళ్ళ హాసిని చాలా వయసులో చిన్నది అయినా కూడా చక్కటి లయజ్ఞానం మనకు కనపడుతుంది. అలాగే ఆ గురువుగారు కూడా లలిత రాంప్రసాద్ చాలా అందంగా దాన్ని నేర్పిస్తున్నారు. ఈ రకమైనటువంటి చిత్తశుద్ధి మనకి వీటిలో ఉండవలసింది. మన విజయవాడకి అతి చేరువలో ఉన్నది కూచిపూడి. అలాగే దాంట్లో ప్రదర్శించే తరంగం అనేటువంటి అంశం ఉంటుంది. ఆ తరంగం మన గుంటూరు వెళ్ళే రోడ్లో మనకు కనపడుతుంది. కాజా అనే గ్రామం, అక్కడి నుంచి పుట్టిన నారాయణ తీర్థుల వారి తరంగాలు. ఇలాంటివన్నీ కూడా ఖండాంతరమైనటువంటి ఖ్యాతి సంపాదించుకోవడం, ఆ సంపాదించుకున్న దానికి మనం అందరం, ముఖ్యంగా కృష్ణా జిల్లా దానికి ప్రత్యేకమైన ఆటపట్టు కావడం చాలా విశేషం. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నా పేరు వేములపల్లి సురేష్ బాబు. నేను ఇక్కడ విజయవాడలో పుట్టాను. మా అమ్మాయి వేములపల్లి హాసిని వాషింగ్టన్ డీసీలో పుట్టింది. ఇవాళ రంగ ప్రవేశం అని కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది. 8 పాటలతో కూడిన రంగ ప్రవేశం. ఆమె చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచిగా, గొప్పగా చేసినది. అక్కడ డీసీలో పుట్టి అక్కడే చదువుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 11th గ్రేడ్కి వెళ్తుంది. ఇప్పుడు హానరబుల్ గెస్ట్ ఓలేటి పర్వతీశం గారు వచ్చారు. ఆయన ఆశీస్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ద టీచర్ వాజ్ ఈజ్ మల్లికా భారతి గారు, ప్రసాద్ గారు. అండ్ ఆమె గురువు గారితో ఆశీస్సులతో చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. ఇది ఒక్క రోజుతో జరిగిన కృషి కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని కూచిపూడి రంగ ప్రవేశం ఇవాళ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. ఇంకా ఐ థింక్ థ్యాంక్ యూ. లిక్కర్ పాలసీకి ప్రజా ఆమోదం ఉందని, మా వైసీపీ పాలసీకి అనుగుణంగా లిక్కర్ పాలసీ తయారు చేయడం జరిగిందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కార్పొరేషన్ వ్యవహారాలకి ప్రభుత్వానికి సంబంధం ఏమిటి అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం రాజకీయంగా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై అక్రమంగా పెడుతున్న కేసులపై చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. పవర్ ఉంది కదా అని ఎవరికి సంబంధం మెయిన్ అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టావన్నాక ఇంకా నువ్వు ఆస్తులు అటాచ్ చేయడం ఏంది? ఎవరిది చేస్తున్నావు? ఏ రకంగా గవర్నమెంట్కు సంబంధం అది? ఒక కార్పొరేషన్కి సంబంధించి డీల్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? పాలసీ ఫ్రేమింగ్లో ఎంటర్ అవుతుంది. పాలసీ చేంజ్ చేస్తే ఎంటర్ అవుతుంది. ఇక్కడ జరిగిన మేజర్ పాలసీ చేంజ్ మా స్టేటెడ్ పాలసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగా చేసిన పాలసీ. అది ఊరికి రాగానే క్యాజువల్గా చేసింది కాదు. దానికి పొలిటికల్ జనం నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంది. నువ్వు దాన్ని తీసుకొని మోకాలకు పట్టదలకు మూడు చేసి ఇంకో దానికి ఏదో లింక్ చేస్తే ఎట్లా? మిగిలిన దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం? ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగితే గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంది? నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేస్తావు? అక్కడ మళ్ళీ అదే అడుగుతున్నారు మీరు. కథ రాయడానికి ఆడేపల్లి ప్యాలెస్ అనొచ్చు, ఇంకోటి వాళ్ళకు ఏదైనా రాయొచ్చు. దాని మీద వాటి కాల్ ఈ కథను 2 రోజులు 3 రోజులు 10 మంది చేత అదే చెప్పించి తనకున్న ఈ ఎల్లో మీడియా కానీ లేదా ఆయన తయారు చేసుకుని ఫ్యాక్టరీలాగా ఫేక్ ఫ్యాక్టరీలు తయారు చేసుకుని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కంటే దిగదారి వ్యవహరిస్తున్న టీవీ ఛానళ్ళు కానీ వాటి ద్వారా మీద ఒకే అబద్ధం 100 సార్లు చెప్పించినంత మాత్రం అది నిజం కాదు. ఎన్ని నెలలు? నువ్వు 5 నెలలు అన్నారు. వాళ్ళే రాసుకున్న దాంట్లో సిట్టు పెట్టి 5 నెలలు అంటున్నారు. అంతకుముందు వచ్చినప్పటి నుంచో ఆగస్టులోనో ఎప్పుడో మొదలు పెట్టారు ఈ కేసు. ఇదని ఇప్పటి వరకు ఒకటంటే ఒక ఆధారం. నువ్వేమిది అటాచ్ చేయడం మీది కూడా చేయొచ్చు రేపు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ స్థలాన్ని విదేశీ ప్రైవేట్ కంపెనీ అయిన
లులు సంస్థకు మాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. రాజధాని ప్రాంతమైన విజయవాడలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పేదల ఇళ్ల స్థలాలకు భూమి లేదని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకు మాత్రం ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం సరికాదన్నారు. విజయవాడ ఏలూరు రోడ్లో పాత బస్టాండ్ ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాన్ని లులు సంస్థకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తప్పుపడుతూ సిపిఎం ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ విజయవాడ పాత బస్టాండ్ కు చెందిన 400 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల స్థలాన్ని విదేశీ కంపెనీ లులు కంపెనీకు ప్రభుత్వం అప్పగించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఆర్టీసీ స్థలాన్ని బడా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జాగా లేదని చెబుతున్న ప్రభుత్వం విలువైన ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ విదేశీ కంపెనీకి ఇవ్వడానికి హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని నష్టపరిచి విదేశీ కంపెనీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో పాత బస్టాండ్ ప్రాంతాన్ని 5 ఎకరాల స్థలం, ఇది కాకుండా విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో స్థలానికి కూడా మూడిందని చెప్పనేటువంటిది సమాచారం కర్ణాకర్ణిగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టింది భూ పందారానిక, కార్పొరేట్ కంపెనీలు బహుళజాతి కంపెనీలతో లాలూచీ పట్టడానికి, నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదు వ్యాపారం చేయడానికా నువ్వు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిందని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నావు. బృందావన కాలనీలో ఉన్నటువంటి 1098 గజాల స్థలం కార్పొరేషన్ సైట్, అది ఆ కార్పొరేషన్ సైట్ని దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి సైట్ని రాఘవేంద్ర మఠానికి ఇవ్వాలని చెప్పనని మళ్ళీ 2018లో ఇచ్చినటువంటి జీవో 707ని తిరగదోడి మళ్ళీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ప్రభావితం చేయడానికి కార్పొరేట్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈ బీజేపీని అడుగుతా ఉన్నా, స్వదేశీ నామజపం అని చెప్పని చేసేటువంటి మీకు విదేశీ కంపెనీ బహుళజాతి కంపెనీ లులు అని చెప్పనేటువంటి కంపెనీకి ఇస్తా ఉంటే నోరు బెదపరేంటాయా బీజేపీ నాయకులారా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు విదేశీ మోజు ఎక్కువ, ఈయనకి స్వదేశీ మోజు ఎక్కువ. మరి రెండు కలిసి అంటే నీకు వాళ్ళకి వాటాలు ఏమైనా కుదిరినాయా? కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి పంచుకునేటువంటి దానికి అక్కడ రాఘవేంద్ర మఠం ఒకళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి బస్టాండ్ స్థలం ఒక కంపెనీకి, అక్కడ ఉన్నటువంటి విద్యాధరపురం దాన్ని ఇంకొకరికి ఇచ్చి 3 వాటాలు వేసుకున్నారా అని చెప్పనేటువంటి అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు వస్తే విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 5 ఎకరాల పాత బస్టాండ్ స్థలాన్ని లులు అనేటువంటి ఒక బడా కంపెనీకి, విదేశీ కంపెనీకి అప్పజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. 400 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా స్థలాన్ని, ఆర్టీసీ స్థలాన్ని బడా కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టడం ఇదొక పెద్ద కుట్ర, కుంభకోణం. విజయవాడలో ఒకవైపున మెట్రో రైలు వేస్తాం, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుదల చేస్తామని, దానికోసం ప్రైవేట్ వాళ్ళ భూములు గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. ఇంకొక వైపున గవర్నమెంట్ భూములు ప్రైవేట్ వాళ్ళకి కారు చౌకగా, అది లీజ్ అంటారో ఏమంటారో, కట్టబెట్టేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి హక్కు ఎక్కడుంది? నైతిక హక్కు ఎందుకు అప్పచెప్పాలి అంటే బడా కంపెనీలు కోట్ల రూపాయలు దోచుకోవటానికి, వాడు వ్యాపారం చేసుకోవటానికి మీరు స్థలాలు ఇవ్వాలా? అంటే ఇక్కడ 2 డిపోలు నడుస్తున్నాయి ఆర్టీసీ అంటే, ఆర్టీసీని దెబ్బతీసి విదేశీ కంపెనీలని ప్రోత్సహించడానికి మరి ఈ ప్రభుత్వం పూనుకుంటుందా? కాపాడాల్సిన ప్రభుత్వమే ఇంకా అవసరమైతే సహకారం ఇవ్వాలి. అంటే బస్టాండ్లు ఉండకూడదా? డిపోలు ఉండకూడదా? వీటన్నిటిని మూతేసి బడా కంపెనీలు వ్యాపారం చేసుకోవాలా?
విజయవాడలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని కూటమి ప్రభుత్వం కారు చౌకగా లూలు కంపెనీకి దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాన్ని లూలు కంపెనీకి అప్పచెప్పేందుకు ఆమోదం తెలపకుండా కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాలను లూలు కంపెనీకి అప్పగించవద్దంటూ విజయవాడ పాత బస్టాండ్ వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన పాలకులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకునే బహుళ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం సరికాదని మండిపడ్డారు. కార్పొరేట్ సెక్సులు నిర్వహిస్తున్న వ్యాపారాల కారణంగా చిరు వ్యాపారులు దెబ్బతింటున్నాయన్నారు. చిరు వ్యాపారాలు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ఆస్తులు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి ఆర్టీసీ స్థలాలు గవర్నర్పేట డిపో, ఒకనాడు ఇది విజయవాడ ప్రధానమైనటువంటి బస్టాండ్, అలాగే విద్యాధరపురం డిపో, ఈ రెండు డిపోలను కూడా లూలు సంస్థకి ఇస్తూ తీసుకునేటటువంటి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. దీన్ని ఇచ్చినటువంటి ఎస్ఐపిబి ఇచ్చినటువంటి ఆమోదం ద్వారా ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ మేనేజ్మెంట్కి లేఖలు రాశారు. అంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రక్రియ రేపు 24వ తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదానికి పెట్టనున్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకుంటామా లేకపోతే ఆస్తుల్ని కారు చౌకగా ప్రైవేటు వాళ్ళకి ఇస్తామా అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కార్పొరేట్ శక్తులు ఇటువంటి సంస్థలు వస్తే చిన్న చితగా వ్యాపారం చేసుకునేటటువంటి జీవనం సాగించేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది. ఇప్పుడే రిలయన్స్ అని, డీమార్ట్ అని ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు తన యొక్క జీవితం అంతా కూడా అతలాకుతలం అయిపోయి రోడ్డును వీధిని పడినటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు, నేను సంపదను సృష్టిస్తానని చెప్పి. సంపదను సృష్టించాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కారు చౌకగా లూలు కంపెనీ వారికి అప్పచెప్పాలని చూస్తుంది. ఈ విజయవాడ నగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి పాత బస్టాండు చాలా విస్తరణ చెంది ఉంది. దీన్ని ప్రైవేటు పరంగా లూలు కంపెనీ వాళ్ళకి అప్పచెప్పడం సరైనది కాదు. ఈ లూలు సంస్థ వారు అనేక రాష్ట్రాల్లో కూడా వారు సంస్థలు పెట్టారు. ఇప్పటికే మన రాష్ట్రంలో అనేక షాపింగ్ మాల్స్ వచ్చి చిల్లర దుకాణాల వారు చిన్న చిన్న పరిశ్రమలు ఉన్న వారిని కూడా చాలా అవస్థలు పెడుతుంది, ఇబ్బందులు పెడుతుంది. కానీ ఇటువంటి కారు చౌకగా అమ్మే ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఇది తప్పిదం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్పు రావాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రైవేటు సంస్థలకి అప్పచెప్పడం ఆపకపోతే సిపిఐ పార్టీగా మరో ఉద్యమం లేపడతాం. ఇక్కడే నిరసన దీక్షలు చేస్తాం. గతంలో కూడా ఇది ప్రైవేటు పరంగా కొన్ని సంవత్సరాల క్రితం చేస్తే మేము ఇది సరైనది కానీ కాదని ఆనాడే మేము వ్యతిరేకించాం. మళ్ళీ ఆ దశకు వచ్చింది కాబట్టి ఈ మహాకూటమికి హెచ్చరిస్తున్నాం. ప్రైవేటీకరణ చేయొద్దు. ఏదైనా అభివృద్ధి చేస్తే ప్రభుత్వంగా అభివృద్ధి చేయాలని మరొకసారి విజయవాడ నగర సమితిగా చెబుతున్న సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు. మాజీ మంత్రి విడుదల రజని కామెంట్స్. మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నాం. ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు. మద్యం ధర పెంచి మద్యపానాన్ని తగ్గించాం. మా హయాంలో ఎటువంటి స్కామ్లు జరగలేదు. అధికారులను ఆదరించి బెదిరించి కొట్టి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ స్కామ్ జరిగింది. సిండికేట్లకు మద్యం షాపులు కట్టబెట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. అక్రమ కేసులకు ఆధారం బెదరం. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ ఫ్లోర్ లీడర్
మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నెరేటివ్స్తో, కుక్డ్ స్టోరీస్తో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి ఈ రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కాము జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని. అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులు ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి, అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమ కేసులు కట్టి, ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు భావిస్తున్నారేమో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము, ఎదుర్కొంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మేము మీకు స్పష్టం చేస్తుంది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద కుటుంబాల పిల్లలు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగడానికి ఆర్థిక సమస్యలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమ్మ అసోసియేషన్ అందిస్తున్న ప్రోత్సాహం వెలకట్టలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా అన్నారు. అమ్మ సహకారం చిన్నారుల బంగారు భవితకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మిసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ అసోసియేషన్ ఆటోమొబైల్ రంగంలో పనిచేసే కుటుంబాలను అమ్మల ఆదరిస్తుందని 3 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా చిన్నారులకు ఉపకార వేతనాలు అందించడం ఎందరికో స్ఫూర్తినిస్తుందన్నారు. ఏడాది 408 మందికి 16.50 లక్షల ఉపకార వేతనాలతో పాటు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి P4 విధానాన్ని తీసుకొచ్చారని, దాదాపు 300 బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా వ్యవహరించి ఆ కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు అమ్మ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని స్పష్టం చేశారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ అమ్మ, ఇది చాలా చిరపరితమైన పేరు. విజయవాడలో అలాగే ఆంధ్రలో ప్రతి ఒక్కరికి ఇది ఎంతో తెలిసిన పేరు. సో ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ P4 కార్యక్రమం ఉందో దాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ ఈరోజు వందలాది మంది పిల్లలకి స్కాలర్షిప్ ఈరోజు అమ్మ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి
ఆ పిల్లల జీవితాలు బాగుండాలని ఈరోజు మార్గదర్శులుగా ముందుకు వచ్చారు. సో ఇదే కాకుండా P4 కార్యక్రమం కూడా ఎన్నో కుటుంబాలను కూడా అడాప్ట్ చేసుకుని ఆ కుటుంబాలకు అండగా ఉంటూ వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావడానికి దోహదపడతామని ఈ సందర్భంగా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే విజయవాడలో ఎంతో పొటెన్షియల్ ఉంది, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందరూ ముందుకు రావాలి. మన జిల్లాలో ఉన్న 86,000 మంది ఈ బంగారు కుటుంబాలని ఆదుకుంటూ వాళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి పడాలి. అలాగే మన జిల్లాని పేదరికం లేని జిల్లాగా 2029 సంవత్సరం నాటికి తీర్చిదిద్దడానికి అందరూ సహకారం చేయాలని సందర్భంగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు స్కాలర్షిప్ పొందిన ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తితో మన జిల్లాలో ఎడ్యుకేషన్ అయితేనేంటి, అట్లాగే P4 కార్యక్రమాలు అయితేనేంటి, అలాగే పరిశుద్ధ కార్యక్రమాలు అయితేనేంటి, సో అట్లాగే ట్రైనింగ్లో అయితేనేంటి, ఇవన్నింటిలో మన జిల్లాని అగ్రగామిగా నిలుపుతూ మన జిల్లాని అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలను అభివృద్ధి పేరుతో లాక్కుంటూ పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం జన చైతన్య వేదిక హాలులో కరేడు భూముల నేపథ్యంలో అభివృద్ధి పేరుతో భూదోపిడీ అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రసంగిస్తూ 5,500 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న శ్రీ సిటీలో 300కు పైగా 30 దేశాల కంపెనీలు కొనసాగుతుంటే నేడు 8,500 ఎకరాల పచ్చని పొంట పొలాలను ఇండోసోల్ అనే ఒక్క కంపెనీకి దారదత్తం చేయాలనే కుటిక ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. వేలాది మంది కరేడు రైతులు ఏకత్రాటిపై నిలబడి తమ భూములను రక్షించుకోవడానికి చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. అమరావతి 2వ దశలో 44,000 ఎకరాలు తీసుకుని అందులో 1,500 ఎకరాలతో రైల్వే స్టేషన్, 2,500 ఎకరాలతో స్పోర్ట్స్ సిటీలతో పాటు 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావించడం అవివేకమన్నారు. 140 మీటర్ల వెడల్పుతో 189 కిలోమీటర్ల పొడవైన 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రపంచంలో ఏ దేశ నగరాలలో లేని విధంగా నిర్మించాలనుకోవటం, ఇందుకోసం 8,500 ఎకరాల భూమిని సేకరించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి, కరేడు పోరాట సమితి కమిటీ నేతలు ఎన్ సుకన్య, పి రామలక్ష్మమ్మ, ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం, కొరివి వినయ్ కుమార్, ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తదితరులు ప్రసంగించారు. మనం ఎవరమైనా ఏ పార్టీ అయినా ఏ వృత్తిలో ఉన్న అభివృద్ధిని కాంక్షించుతాం. అభివృద్ధి జరగాలి, తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు రావాలి, పేదవాడికి యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి. కానీ అదే సమయంలో ఆ పేరుతో భూములు తీసుకునే సందర్భంగా ఆ భూములలో ఎక్కువ మంది, దేశంలోనే కాదు కరేడులో కూడా ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులే. అటువంటి చోట సోలార్ విద్యుత్ కొన్ని పరికరాలు తయారు చేయటం కోసం 8,360 ఎకరాలు తీసుకోవాలని కిందటి ప్రభుత్వం ఆలోచన చేస్తే, జివో ఇస్తే, దానికి కొన్ని ఇన్సెంటివ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేస్తే, ఆ రోజున ఆ సంస్థ మాతృ సంస్థ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకి చాలా లబ్ధి చేకూరుస్తూ ఉంది ప్రభుత్వం. ఆ షిరిడి సాయి సంస్థ అధిపతి పాలకుడి యొక్క దగ్గర బంధువు కాబట్టి చాలా అన్డ్యూ ఫేవర్ అతనికి కల్పించుతున్నాడు, ఇది తగదు అని చెప్పి విమర్శించినటువంటి నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం ఆ జీవోని కొనసాగించుతూ ఆ భూముల్ని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండటమే కాకుండా ఇంకా అదనంగా అప్పుడు ఆ ప్రభుత్వం కల్పించినటువంటి రాయితీల కన్నా ఇంకా అదనంగా అతను ఈ డెవలపర్ కోరినటువంటి హిరణ్యాక్ష వరాలను కూడా అంగీకరించుతూ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అభివృద్ధి పేరుతో పంట పొలాలను లాక్కోవద్దు, మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు. నాట్య గురువు మల్లిక రామ్ ప్రసాద్
ప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేములపల్లి హాసిని కూచిపూడి నాట్య రంగ ప్రవేశ కార్యక్రమం. మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్న మాజీ మంత్రి విడతల రజని. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొగల్రాజపురం అమ్మ కళ్యాణ మండపంలో పేద కుటుంబాల విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ లక్ష్మీ సహాజం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.